ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మనకుసారి మీ అందరికీ వందనాలు. దేవుగతించిన రాతకాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడి ఈ ఫిబ్రవరి నెల 7వ తారీఖున దేవుడు మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమంతా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. కీర్తన గ్రంథము 4:8 ఇక్కడ దావీదు గారు ఈ కీర్తన రాస్తూ ఈ మాటను తెలియజేస్తున్నారు. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా చేయుదు అనేసి ఇక్కడ దావీదు గారు దేవుని యొక్క సన్నిధానంలో ఎంతగానో ఈ మాట పలుకుతున్నట్లు మనం చూడగా, ఆయన నెమ్మదితో పండుకొని నిద్రపోదును. మనకి నెమ్మది ఎప్పుడు కలుగుతుందంటే, మనము ఏ విషయంలోనూ ఆందోళన చెందకుండా, ఏ విషయంలోనూ మనం కలవరపడకుండా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి నా దేవుడు నాకున్నాడు కాబట్టి నేను అధైర్యపడను, నేను దిగులు పడను, వేదన చెందను, నేను ఒంటరిగా ఉండినను దేవుడే నన్ను కాపాడతారు అనేసి ఎప్పుడైతే మనం ధైర్యం కలిగి ఉంటామో అప్పుడు మన నెమ్మదితో పండుకునే వారిగా మనం ఉండగలుగుతాం. ఇక్కడ చూసినట్లయితే ఆయన్ని సురక్షితంగా దేవుడు కాపాడారంట. దావీదు గారు ఎన్నో ఒంటరి పరిస్థితుల్ని ఆయన ఎదుర్కొన్నారు. ఆయన ఎంతగానో కుమారులే మోసం చేసిన కుమారులే ఎంతగానో శత్రువులుగా ఆయన్ని చంపాలని చూసినప్పటికీ, అలాగే సొంత మామగారే ఆయన్ని ఎంతగానో చంపాలని చూసినప్పటికీ ఆయన ఏమాత్రము వేదన చెందకుండా దేవుని మీద ఆధారపడి దేవుని ముందు పెట్టుకుని ఆయన నడిచారు. కాబట్టి ఎటువంటి పరిస్థితులు అందరూ విడిచిపెట్టిన ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడే అతన్ని సురక్షితంగా కాపాడినట్లు మనం ఇక్కడ చూడగలుగుతాం. నీవే నన్ను చేసి ఉన్నావనేసి దేవుడిని ఎంతగానో ఇక్కడ కొనియాడుతున్నట్టు, స్తుతిస్తున్నట్లు, పలుకుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇది నన్ను దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు. ఒంటరిగా ఉన్నానని కృంగిపోతున్నారు, ఒంటరిగా ఉన్నాను, నా యొక్క జీవితము ఏ విధంగా ఉండబోతుందని ఆందోళన చెందుతూ ఉంటే దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు. నేను నిన్ను సురక్షితంగా రక్షిస్తానని, అలాగే సురక్షితంగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఒంటరి పరిస్థితులు, ఒంటరి మార్గంలో వెళ్ళినప్పటికీ దేవుడే నేను సురక్షితంగా క్షేమంగా నివసింపజేస్తారు. కాబట్టి వాగ్దానం బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినాన్న మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానానికే మీకే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డను దీవించి ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాకు మార్పించుకోమని పరిశుద్ధ నామంలో అడిగి పనికినాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.